40 seconds అయిపోయింది. 40 seconds అయితే ఏమవుతుంది? పంపుపోతా అన్న, కంటిన్యూస్ చేయాలి కదా పంపు రావాలంటే. సరే చేసుకో. యూట్యూబ్లో బొచ్చోడు వీడియోలు ఉంటాయి రెస్ట్ పీరియడ్ గురించి. అయినా నాకు అర్థం కాదు వీళ్ళకి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుందో. 40 seconds చేయకపోతే పంపు దిగిపోతుంది, మజిల్ పెరగదు అన్నది. నువ్వు ఒకవేళ రన్నింగ్ చేస్తున్నా లేదా ఏదైనా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు నీకు దమ్ అయితే వస్తుంది. అప్పుడు నువ్వు మధ్యలో ఆపేసి మళ్ళీ మొత్తం అంతా రికవర్ అయిన తర్వాతనే రీస్టార్ట్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మజిల్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. నీకు ఒకవేళ సెట్కి ఎంత రెస్ట్ టైం పీరియడ్ తీసుకోవాలని నీకు డౌట్ ఉంటే ఒక సింపుల్ ఫామ్లో చెప్తా. ఒకవేళ నీకు ఒక సెట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 minute కంప్లీట్ చేస్తున్నావు అంటే దానికి థ్రైస్ అంటే అట్లీస్ట్ ఒక 3 minutes అయినా రెస్ట్ తీసుకోవాలి. బట్ లెగ్స్ ఆర్ బ్యాక్ ఏదైతే పెద్ద మజిల్స్ ఉంటాయో వాటికి మేబీ ఇంకొంచెం ఎక్స్ట్రా టైం ఇవ్వచ్చు టు రికవర్. నువ్వు ప్రాపర్గా రెస్ట్ ఇస్తేనే మజిల్కి నెక్స్ట్ సెట్కి నువ్వు బెటర్గా అండ్ మోర్ వెయిట్ తోటి పర్ఫామ్ చేయొచ్చు. అంతేగాని 40 seconds 30 seconds కంప్లీట్ చేసి పంపు పోకుండా తొందర కొడితేనే మజిల్ బిల్డ్ అవుతుంది అని అనుకోకండి. ఎంతైతే నువ్వు రెస్ట్ ఇస్తావో అంతే మంచిగా మజిల్ బిల్డ్ అవుతుంది అండ్ నీ స్టామినా కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇట్లాంటి మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ ఫిట్నెస్ వీడియోస్ గురించి మా పేజ్ని ఫాలో అవ్వండి అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ హూ ఫీల్ సేమ్.